తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. వినాయక చవితి అంటే ఎంతో స్పెషల్ అయిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నాడు. విశ్వశాంతి మహాశక్తి గణపతి తొలి పూజ అందుకున్నాడు. ఈ పూజలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. శాంతికి నిదర్శనంగా మహాశక్తి గణపతికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మీ పూజ. ఇప్పుడు పక్క జరగని పొన్నం ప్రభాకర్ గారు పూజ. శ్రీమాన్ అన్ని సహోదరోద్భవస్య పొన్నం ప్రభాకర్ రెడ్డి నామదేశ ప్రభుత్వ నామదేశ మధ్యలో నామదేశ 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో మహాశక్తి గణపతిని ఏర్పాటు చేశారు. విగ్రహాల శిల్పి చెన్నిస్వామి రాజేంద్రన్ ఖైరతాబాద్ గణేశుని తీర్చిదిద్దారు. ఉదయం నుంచే వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. మల్లపురోత్తరోద్భవస్య చింతల రామచంద్రరావు నామదేశ ఉమామహేశ్వర నామదేశ ఖగేంద్ర రామాంజన నామదేశ సహా కుటుంబానాం శ్రీమానోత్తరోద్భవస్య అశోక నైవేద్యం సమర్పయామి కర్పూరమంగళ నీరాజనం మంగళం గణనాథాయ మంగళం హరసోనవే మంగళం విఘ్నరాజాయ మంగళం సుప్రాజంకరాజంచ శ్రీయాతమోగ్రహేణక్మీరాత్మస్యాముఖేదయ ఆసగౌద్రజాతధి అభిమ్రదఘ్న ఆగహీర్యామ పరిపాదయ నిత్య శ్రీరస్తు నిత్య మంగళానికి జై. శిఖర్ ఆడగారు గణేష్ మహారాజ్ కి జై. ఈ శుభ సందర్భంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతాను. మహాగణపతి ఆశీర్వచనం అందరిపై ఉండాలని గత 71 సంవత్సరాలు ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి వారి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ గణేష్ మహారాజుని పూజించే ఈ ఆలయ నిర్వహణ కమిటీ 71 సంవత్సరాల క్రితం మహాగణపతిగా రోజు రోజు లక్షలాది మంది భక్తులకు ఆశీర్వచనమిస్తూ విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున కేబినెట్ తరఫున గౌరవ స్థానిక శాసనసభ్యులు నాగేంద్రన్న గారి తరఫున అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఈ నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీసు జీహెచ్ఎంసీ అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన వారితో కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది. భక్తులు కూడా సహకరించి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రులు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ 46వ సంవత్సరంగా మహా అన్ని కలిపి జరిగేటువంటి ఒక నిమజ్జన కార్యక్రమాల్లో కూడా మరి ప్రభుత్వం తరఫున ఏర్పాటు జరుగుతున్నాయి. మొన్నటి దాకా బోనాల ఉత్సవాలు జరిగినాయి. ఈ నవరాత్రుల గణేష్ ఉత్సవాలు కూడా విజయవంతంగా జరిగి భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు
అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. కోఆర్డినేషన్ తోని ఈ యొక్క ఉత్సవ కమిటీ యొక్క కోరిక మేరకు మన ఏర్పాట్ల ఇన్ఛార్జ్ మంత్రి గారి యొక్క పర్యవేక్షణలో ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మీకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా 71 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టినటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామి కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తా ఉంటే స్వర్గీయ శంకరయ్య గారు మొట్టమొదటిగా మొదలుపెట్టి బాల్ గంగాధర్ మీడియా సోదరులందరికీ పేరు పేరున అన్ని మీడియా సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరు వచ్చింది అంటే ఆ క్రెడిట్ మీకే దొరుకుతుందని చెప్తూ, రేపు ముఖ్యమంత్రి గారు, బహుశా రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా మరి అమెరికన్ కాన్సులేట్ జనరల్ గారు 30వ తేదీ నాడు వస్తామని మాకు వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వారికి కూడా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ రాజు ముసుకుంది ఇంతవరకు